హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. దిస్ ఈజ్ వెంకట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే ఈ సెషన్స్ని రెగ్యులర్గా వాచ్ చేయకుండా ఉంటే ప్లీజ్ వాచ్ చేయండి. ఎందుకంటే మనకి ఈ సెషన్స్లో నుంచి, ముఖ్యంగా ఈ ఎడిటోరియల్స్లో నుంచి యూపీఎస్సీలో కానీ గ్రూప్స్లో కానీ మనకి క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రూఫ్స్ కూడా ప్రీవియస్ సెషన్స్లో నేను ఒకసారి ప్లేస్ చేయడం జరిగింది. సో అందుకని ఎడిటోరియల్స్ చాలా ఇంపార్టెంట్. సో దీని ద్వారా మీకు మల్టిపుల్ డైమెన్షన్స్లో కంటెంట్ అనేది వస్తుంటుంది. సో ఈ సెషన్స్ని అందరూ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్ టాపిక్ వచ్చేసరికి an economic corridor, the Israel link and the geopolitics. We all know that this time G20 presidency was taken by India. సో 2023 సమ్మిట్ G20 ఏదైతే ఉందో, సో దానికి ప్రెసిడెన్సీ రోల్ ప్లే చేసింది ఎవరంటే ఇండియా అనమాట. సో ఈ G20 సమ్మిట్లో మనకి కొన్ని అవుట్కమ్స్ అయితే రావడం జరిగింది. సో కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్స్ వచ్చేసరికి ఆఫ్రికన్ యూనియన్ని మనం జాయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ బయోఫ్యూయల్ అలయన్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం ఒక కారిడార్ని కూడా అనౌన్స్ చేసాం. ఆ కారిడార్ పేరు ఏంటంటే ఐమెక్. ఓకేనా? ఐమెక్. సో ఐమెక్ కారిడార్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కారిడార్? సో ఈ ఎడిటోరియల్ ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ అనే కంట్రీ ఇప్పుడు ఎందుకు అపియర్ అయింది? సో జియో పాలిటిక్స్ ఈ పర్టికులర్ కారిడార్లో ఎటువంటి రోల్ ప్లే చేయబోతుంది? సో దీని గురించి ఎడిటోరియల్ ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. అండ్ బిఫోర్ మూవింగ్ ఇన్ టు అవర్ సెషన్, దేర్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో ఏదైనా ఒక క్లాస్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటే ఫ్యాకల్టీ కానీ, టెక్నికల్ టీమ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ అయితే మీకు పెడుతూ ఉంటాం. కంటెంట్ అనేది క్వాలిటీగా ఉండాలి. ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మల్టీ డైమెన్షన్స్లో మీకు అర్థమయ్యేలాగా, ఓకేనా, ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి. కాబట్టి సో మీ సైడ్ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ మూవ్ ఇన్ టు ద సెషన్. ఇప్పుడు మనం ఒకసారి కంటెక్స్ట్ చూద్దాం. ఈ ఎడిటోరియల్ ఎందుకు అపియర్ అయిందో ఒకసారి కంటెక్స్ట్ మనం చూద్దాం. ద 2023 సమ్మిట్ ఆఫ్ G20 అండర్ ఇండియాస్ ప్రెసిడెన్సీ వెంట్ ఎక్సెప్షనల్లీ వెల్. సో యాజ్ ఐ సెడ్, ఈ 2023 సమ్మిట్ ఏదైతే ఉందో G20ది, అది ఇండియానే తీసుకుందనమాట. సో చాలా పర్ఫెక్ట్గా జరిగింది. సమ్మిట్ బాగా జరిగింది. మంచి అవుట్కమ్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఈవెన్ దో కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయలేకపోయినా, కొన్ని కంట్రీస్ కావాలని పార్టిసిపేట్ చేయకపోయినా సరే, సో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి. అంటే క్లీన్ ఎనర్జీ వైపు మనం బయోఫ్యూల్ అలయన్స్ని తీసుకురావడం జరిగింది. అండ్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడానికి ఇండియా ఒక కారిడార్ని తీసుకురావడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై గ్లోబ్. సో ఎంటైర్ గ్లోబల్ వైడ్గా కొన్ని కామన్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్. అవునా? క్లైమేట్ చేంజ్ అనేది ఎంటైర్ వరల్డ్ వైడ్గా మొత్తం ప్రాబ్లమే. ఇది కేవలం ఇండియాలోనే ప్రాబ్లం కాదు, లేకపోతే యూఎస్ఏలోనే ప్రాబ్లం కాదు. ఓకేనా? ప్రతి కంట్రీ ఫేస్ చేసిన ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెల్త్ కాన్సన్ట్రేషన్. సో ఇది కూడా ఒక ప్రాబ్లం. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే పావర్టీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ దో గవర్నమెంట్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే వెల్త్ అనేది ఒక ప్లేస్లోనే కేవలం కొంతమంది పీపుల్ దగ్గరే, తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దగ్గరే ఎక్కువ వెల్త్ కాన్సన్ట్రేట్ అయ్యటం వల్ల సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి పవర్టీ వైజ్గా కూడా. అండ్ ల్యాక్ ఆఫ్ పీస్. సో పీస్ కూడా ఈ మధ్య గ్లోబల్ వైడ్గా తగ్గిపోయి కొంచెం రప్చరింగ్ అనేది జరుగుతుంది. లైక్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అవ్వచ్చు. సో ఇటువంటి జియోపాలిటిక్స్ ద్వారా ఈ గ్లోబల్ వైడ్గా కొంచెం పీస్ అనేది తగ్గుతూ వస్తుంది. టెర్రరిజం అటాక్స్ కానీ, రీసెంట్గా ఖాళిస్తాన్ మూవ్మెంట్ కానీ, ఇప్పుడు ఇండియా కెనడా టైస్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఈ పీస్ కానీ, లేకపోతే క్లైమేట్ చేంజ్ కానీ, పవర్టీ కానీ, వెల్త్ అనేది ఒకే చోట కాన్సన్ట్రేట్ అవడం, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరే ఉండటం, సో ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. సో ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి వీ హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్. సో ఛాలెంజెస్ ఉన్నాయి గ్లోబల్ వైడ్గా, మరి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలి. కాబట్టి సో వాట్ ఈస్ దట్ సొల్యూషన్? ఎలా ఉండాలి? అన్ని కంట్రీస్ మధ్య మంచి ట్రేడ్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఎకనామిక్గా సపోర్ట్ చేసుకుంటూ ప్రాస్పరస్గా ఉండాలి. అవునా? ఎటువంటి జియో పాలిటిక్స్ని తీసుకురాకుండా అన్ని కంట్రీస్కి రిసోర్సెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా, అన్ని కంట్రీస్ డెవలప్డ్ అయ్యేలాగా
కొన్ని అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. స్టిల్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో ఎలక్ట్రిసిటీ కూడా చూడని విలేజెస్ ఉన్నాయి. అవునా? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నా సరే వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయని కంట్రీస్ ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీ ఇది కూడా లేని కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా అయితే గ్లోబల్ వైడ్గా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఫేస్ చేస్తున్నాయి. సో అటువంటి వాటిని మనం రిమూవ్ చేయాలంటే మనం ఎకనామిక్గా ప్రాస్పరస్గా ఉండాలి, ఏ కంట్రీ అయినా సరే. సో అటువంటి వాటికి కొన్ని ఎకనామిక్ కారిడార్స్ లాంటివి లింక్ చేసి ట్రేడ్ పార్ట్నర్షిప్ పెంచుకొని, ఓకేనా, దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేసి, అప్పుడు పావర్టీ లెవెల్స్ మనం రెడ్యూస్ చేసి, ఓకేనా. సో ట్రేడ్ అనేది చాలా స్మూత్గా జరిగేలాగా చూడాలన్నమాట. సో అందుకనే ఇండియా ఏం చేసిందంటే ఐఎంఈసీ అని చెప్పి ఒక కారిడార్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కారిడార్ గురించి ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం, ఓకేనా. రైట్, ఫర్దర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ 02 జెనిత్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మల్టిపుల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి, మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే మీరు పొందుతారు ఖచ్చితంగా. ఎందుకంటే 30,000 రూపీస్కే 30,000గా మీకు యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సిలబస్ అనేది కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఈజ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, మీకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా మీకు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో స్టాటిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి విత్ ఇన్ ద క్లాసెస్ ఇట్ సెల్ఫ్ మీకు అర్థమయ్యేలాగా కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేస్తూ, ఓకే, మీ మీద బర్డెన్ తగ్గించే ప్రయత్నం అయితే ఫ్యాకల్టీ చేస్తూ ఉంటారు. సో ఈ 30,000ని కూడా మీరు పర్ మంత్ 5,000 రూపీస్ కట్టుకుంటూ పే చేసుకోవచ్చు అనమాట. సో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఫీజు అనేది రివైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 30,000 అనేది మంచి ఫీజు అనమాట, అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. సో యూ విల్ గెట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. మీరు కావాలనుకుంటే లైవ్ అటెండ్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే లైవ్ అటెండ్ అవ్వడం కుదరకపోతే రికార్డెడ్ వర్షన్స్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనమాట. ఓకే, రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. దీంతో పాటు ఇంకొక మంచి కోర్స్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ మన ఛానల్లోనే, మన ఇన్స్టిట్యూట్ ఛానల్లోనే ఇన్ఫ్లేషన్ కానీ, మానిటరీ పాలసీ కానీ, నేషనల్ ఇన్కమ్ కానీ, ఇలా కొన్ని ఎకానమీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఇండియన్ ఎకానమీ కోర్స్ని మీరు వీలైతే లాంచ్ చేయండి. సో ఆ సింగిల్ కోర్స్ని కూడా మేము తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం. సో అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే, సో నేను మాట్లాడి ఇలా ఇండియన్ ఎకానమీ కోర్స్ని సో స్పెషల్గా ఇండివిజువల్గా కూడా తీసుకునేలాగా చేశాను. సో ఆల్రెడీ యూపీఎస్సీ 02 జెనిత్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఎలాగ అవైలబుల్గా ఉంటాయి. లేదు సార్ మేము ఫుల్ ప్యాకేజ్ తీసుకోలేము, బట్ ఇండియన్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా కష్టంగా ఉంది, రిమైనింగ్ సబ్జెక్ట్స్ మేము చదువుకున్నా సరే మాకు అర్థమవుతుంది, కానీ ఇండియన్ ఎకానమీ కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో అని చెప్పి చాలామంది అడిగేసరికి సో ఇండియన్ ఎకానమీ కోర్స్ని అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా మీకు కవర్ చేస్తాను. సో 100+ అవర్స్ అయితే మీకు డీల్ చేస్తాను. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్లో ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు, సో టీఎస్పీఎస్సీ అన్ఫార్చునేట్లీ గ్రూప్ 1 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఖచ్చితంగా గ్రూప్ 1లో ఇండియన్ ఎకానమీ మళ్ళీ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఏపీపీఎస్సీలో కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లోనే. సో అందుకనే గ్రూప్ 1 అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ప్రతిదానికి ఇండియన్ ఎకానమీ అనేది ఇది కోర్ సబ్జెక్ట్ అనమాట. సో అందుకని వీలైనంత తొందరగా ఈ కోర్సులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇది కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్లో వస్తుంది. మీరు కావాలనుకుంటే లైవ్ అటెండ్ అవ్వచ్చు, కావాలనుకుంటే రికార్డెడ్ వర్షన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఫీజు వచ్చేసరికి యాక్చువల్గా అయితే 5,000 రూపీస్ పెట్టాలి, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని చెప్పి 2,500కి మాత్రం పెట్టడం జరుగుతుంది, 50% ఆఫర్. సో క్లాసెస్ వచ్చేసరికి అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ అక్టోబర్ 2 లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మిస్ అవ్వద్దు, ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ప్రిపరేషన్ స్టేజ్లో మీరు తీసుకున్న ద బెస్ట్ డెసిషన్ అవుతుంది ఇది. ఓకేనా? ఇండియన్ ఎకానమీ కోర్స్ వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్ ఆన్ టు ద సెషన్. రైట్. సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట కారిడార్. సో కారిడార్ ఫుల్ నేమ్ వచ్చేసరికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్, షార్ట్కట్లో ఐఎంఈసీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇండియా. సో మన యొక్క టార్గెట్ ఏంటంటే ఇండియా నుంచి యూరోప్కి ఒక ట్రేడ్ రూట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వీ వాంట్ ఎస్టాబ్లిష్ ఎ ట్రేడ్ రూట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోప్. మనం జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, గ్లోబల్ వైడ్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ట్రేడ్ రూట్ కోసం యూజ్ చేసే రూట్ ఏంటంటే సూయజ్ కెనాల్.
సో మనందరికీ తెలుసు కదా, సో రెగ్యులర్గా న్యూస్లో కూడా వస్తుంటుంది. సో సూయజ్ కెనాల్ దగ్గర ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకసారి సూయజ్ కెనాల్ బ్లాక్ అయిపోయింది. సో అలా బ్లాక్ అయిపోయినప్పుడు వరల్డ్ వైడ్గా చాలా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయినాయి. సో ట్రేడ్ రూట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సూయజ్ కెనాల్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఒక ట్రేడ్ రూట్ మీద ఏ కంట్రీ డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే ఒక సింగిల్ కంట్రీ ఒక సింగిల్ ట్రేడ్ రూట్ మీద ఎప్పుడు కంటిన్యూస్గా డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ జియో పాలిటిక్స్ ఇటువంటి ట్రేడ్ రూట్స్ని బ్లాక్ చేసినప్పుడు ఆ కంట్రీ అనేది సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇండియాకి సమ్ అదర్ కంట్రీకి ఒకవేళ ఏదైనా క్లాషెస్ వచ్చి ఈ సూయజ్ కెనాల్ దగ్గర ఒక కంట్రీకి ఫుల్ డామినెన్స్ ఉన్నప్పుడు ఆ కంట్రీ కానీ ఈ సూయజ్ కెనాల్ దగ్గర బ్లాక్ చేయటమో, లేకపోతే ఇండియాకి వెళ్ళే ఈ షిప్పింగ్స్ని కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ చేయటమో, ఇటువంటి చేసినప్పుడు మన యొక్క ట్రేడ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది డల్ అవుతుందన్నమాట. సో మనం ఏం చేయాలి, అటువంటి టైమ్స్లో ఆ డామినెంట్ కంట్రీ ఏదైతే ఉందో సో వాళ్ళు చెప్పే కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. సో అందుకని ఎప్పుడైనా సరే ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి సూయజ్ కెనాల్ లాంటి ట్రేడ్ రూట్స్కి ఆల్టర్నేటివ్గా ఇంకోటి వచ్చేసరికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకొస్తుంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకొస్తుంది. సో అది కూడా డిఫరెంట్ కంట్రీస్ని మ్యాచ్ చేసుకొని దాని యొక్క డామినెన్స్ని కూడా ప్రూవ్ చేసుకోవడానికి, ఇండియాని రిస్ట్రిక్ట్ చేయడానికి, చైనా తన యొక్క డామినెన్స్ని వరల్డ్ వైడ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటివి కూడా చేస్తూ ఉంటుంది. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడానికే ఇండియా ఈ కారిడార్ని అనౌన్స్ చేసిందనమాట. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్. సో ఈ కారిడార్లో భాగంగా ఏం జరుగుతుందంటే మన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముంబైలో స్టార్ట్ అయ్యి తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఉంది. సో ఇక్కడ ఈ కారిడార్లో ఇజ్రాయెల్ కూడా ఒక పార్ట్ అనమాట. సో ఇజ్రాయెల్ కూడా ఈ కారిడార్లో ఒక పార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అందుకని ఈరోజు ఈ ఎడిటోరియల్ అనేది అపియర్ అయింది. సో ఇజ్రాయెల్కి వస్తే గూడ్స్ అండ్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఈ వాటర్ వేని యూజ్ చేసుకొని యూరప్కి వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ గోల్ ఏంటంటే ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో స్టార్ట్ అయ్యి యూరప్కి వెళ్ళాలి. ఓకేనా, ఇండియా నుంచి యూరప్కి, యూరప్ నుంచి ఇండియాకి గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. వయా మనం మిడిల్లో ఏ కంట్రీస్ని యూజ్ చేసుకుంటున్నామంటే వయా వీఆర్ యూజింగ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్ అండ్ ఇజ్రాయెల్. ఓకేనా, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ అండ్ ఫైనల్లీ యూరప్. సో ఒక ట్రేడ్ రూట్ ఉంటే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ ట్రేడ్ రూట్, ఎనీ ట్రేడ్ రూట్? సో ఇలా ట్రేడ్ రూట్స్ ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే సో డిపెండెన్సీ ఆన్ ఏ సింగిల్ ట్రేడ్ రూట్ తగ్గుతుంది. సో ఎప్పుడన్నా సరే ఒక కంట్రీ ఒక సింగిల్ ట్రేడ్ రూట్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటే దాని ద్వారా ఆ కంట్రీ చాలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒకవేళ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆ ట్రేడ్ రూట్ బ్లాక్ అయిపోవచ్చు. సో కొన్ని ట్రేడ్ రూట్స్ నథింగ్ బట్ ఈ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో అవి వింటర్స్లో ఫ్రీజ్ అయిపోతాయి. సో అందుకని వామ్ వాటర్ ట్రేడ్ రూట్ కావాలని చెప్పి రష్యా ట్రై చేస్తుంటుంది. సో అది కూడా ఒక రీజన్ అనమాట ఉక్రెయిన్ని హోల్డ్ చేసుకుని పెట్టుకోవడానికి. సో ఉక్రెయిన్ మీద అగ్రెషన్కి కారణం ఏంటంటే ఆ వామ్ వాటర్ బాడీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇట్స్ ట్రేడ్. ఎందుకంటే వింటర్స్లో రిమైనింగ్ ట్రేడ్ రూట్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రీజ్ అయిపోతాయి. సో సింగిల్ ట్రేడ్ రూట్ అనేది ఎప్పుడు ఉండకూడదు, ఆల్టర్నేటివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా ట్రేడ్ రూట్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం మిడిల్లో ఉన్న కంట్రీస్ని కూడా కలుపుకుంటూ వెళ్తాం కాబట్టి సో దీని ద్వారా ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ట్రేడ్ యాక్టివిటీస్ అనేది బాగా పెరుగుతాయి. సో మన నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి, వేరే దగ్గర నుంచి మన దగ్గర కూడా ఇంపోర్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీ కూడా మాట్లాడుకొని ట్యాక్సెస్ని రెడ్యూస్ చేసుకొని ఓకేనా ట్రేడ్ని బాగా బూస్ట్ చేసుకొని సో మన గూడ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా యాక్సెసిబుల్గా ఉండేలాగా మనం చూసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా అంతే సేమ్ వాళ్ళ యొక్క గూడ్స్ కూడా మన ఇండియాలోకి యాక్సెసిబుల్గా ఉండేలాగా మన ఇండియన్ మార్కెట్కి యాక్సెస్ ఉండేలాగా వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. సో అది కూడా బెనిఫిటే. ఓకేనా, దీంతో పాటు ఏంటంటే సో ఈ ట్రేడ్ రూట్స్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంటాయి. నథింగ్ బట్ రైల్వేస్ కానీ లేకపోతే షిప్. ఓకేనా, సో రైల్వేస్ కానీ షిప్ నెట్వర్క్స్ కానీ యూజ్ చేసే మనం ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. సో ఇలా ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు ఖచ్చితంగా పావర్టీ లెవెల్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు.
పవర్టీ లెవెల్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఈ ట్రేడ్ రూట్స్ని యూజ్ చేసుకుని మనం ఆయిల్ని, నథింగ్ బట్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా మనకి మల్టిపుల్ ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్ ఉంటే ఈజీగా మనకి ఏం క్రియేట్ అవుతుందంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో రిసోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అయ్యయ్యో ఒక ట్రేడ్ రూట్ బ్లాక్ అయిపోయింది, మనకున్న సింగిల్ ట్రేడ్ రూట్ ఇదే. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇంపోర్టింగ్ ఎలా చేసుకోవాలి వేరే కంట్రీస్ నుంచి, క్రూడ్ ఆయిల్ లేకపోతే మనం పెట్రోలియంని, డీజిల్ని ఎలా తయారు చేస్తాము, సో మన కంట్రీలో ట్రాన్స్పోర్ట్ ఎలా, సో ఇప్పుడు బ్యారెల్స్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే పరిస్థితి లేకుండా, సో ఒకవేళ సూయజ్ కెనాల్ మనకి యాక్సెసిబుల్గా లేకపోయినా, సో సూయజ్ కెనాల్ నుంచి మన కంట్రీకి వచ్చేటప్పుడు పాకిస్తాన్ దగ్గర కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినా సరే ఇప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంకొక ట్రేడ్ ఆల్టర్నేటివ్ అనేది ఉంది. సో దాని పేరే ఇండియన్ మిడిల్ ఈస్ట్ కారిడార్. ఇంకోటి వచ్చేసరికి చైనా లాంటి కంట్రీస్ ఇలా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లాంటివి తీసుకొచ్చి దాని యొక్క డామినెన్స్ని ప్రూవ్ చేసుకొని మిగతా కంట్రీస్ని దాని యొక్క గుప్పెట్లోకి తీసుకురావాలి. ఓకేనా, దాని యొక్క డామినెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి. వేరే కంట్రీస్ చైనా చెప్పిన మాట వినాలి. అటువంటి యాక్టివిటీస్, ఇటువంటి థాట్ ప్రాసెస్లో ఇటువంటి ఇనిషియేటివ్స్ చేసినప్పుడు ఇటువంటి వాటిని కౌంటర్ చేయడానికి ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ ఎడిటోరియల్ ఎందుకు వచ్చిందంటే ఈ ఐఎంఈసి ఈ కారిడార్ ఏదైతే ఉందో దీంట్లో ఇజ్రాయెల్ కూడా ఒక లింక్ అనమాట. ఇజ్రాయెల్ కూడా ఒక లింక్. ఓకే, బాగానే ఉంది సార్. ఏంటి సార్ ప్రాబ్లం, ఇజ్రాయెల్ ఉంటే ప్రాబ్లం ఏంటి? సో ఇజ్రాయెల్ కంట్రీలో మనకి ఏంటంటే జనరల్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి గవర్నమెంట్స్ అనేది రెగ్యులర్గా పడిపోతూ ఉంటాయి, ఎవరెవరో ప్రైమ్ మినిస్టర్లు అవుతూ ఉంటారు. సో ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్న కంట్రీస్తో ఇటువంటి కారిడార్స్ని కన్స్ట్రక్ట్ చేయడం, లింక్ పెట్టుకోవడం, వాటిని యూజ్ చేసుకుని మనం ట్రేడ్ యాక్టివిటీస్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇండియా G20 సమ్మిట్ ప్రెసిడెన్సీ చేసింది కదా. సో ఈ సమ్మిట్కి కొంతమందిని ఇన్వైట్ చేసింది, కొంతమందిని గెస్ట్స్ లాగా ఇన్వైట్ చేసింది. సో ఇండియా ఇన్వైటెడ్ 9 నాన్ మెంబర్ కంట్రీస్. సో ఈ 9 నాన్ మెంబర్ కంట్రీస్ ఎవరు? సో చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ MCQsలో ఖచ్చితంగా వస్తుంది. సో G20 సమ్మిట్కి ఇండియా ఇన్వైట్ చేసిన 9 నాన్ మెంబర్ కంట్రీస్లో ఈ పర్టికులర్ కంట్రీ ఉంది అని చెప్పిస్తే ఒకవేళ ఉంటే ఉందని పెట్టాలి, లేకపోతే ఫాల్స్ అని చెప్పాలి. సో ఆ 9 నాన్ మెంబర్ కంట్రీస్ ఏంటో చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి బంగ్లాదేశ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈజిప్ట్, థర్డ్ వన్ మారిషియస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి నెదర్లాండ్స్, ఫిఫ్త్ వన్ నైజీరియా, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఒమాన్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింగపూర్, ఎయిత్ వన్ వచ్చేసరికి స్పెయిన్, అండ్ ఫైనల్లీ 9th వన్ వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మనందరికీ తెలుసు G20 ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 20. సో 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్. ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులో పార్ట్ అయింది. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. సో వీళ్ళందరూ మెంబర్ కంట్రీస్. ఇలా మెంబర్ కంట్రీస్ కాకుండా నాన్ మెంబర్ కంట్రీస్ని కూడా కొంతమందిని ఇండియా ఇన్వైట్ చేసింది. సో అలా ఇన్వైట్ చేసిన కంట్రీస్లో బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషియస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, UAE. బట్ ఇండియా డిడెంట్ ఇన్వైట్ ఇజ్రాయెల్ని ఇన్వైట్ చేయలేదు. ఈవెన్ దో ఇజ్రాయెల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్, బట్ స్టిల్ ఇండియా డిడెంట్ ఇన్వైట్ ఇజ్రాయెల్. సో ఇక్కడ నేను మీకు పిక్చర్ చూపించాను కదా. సో కారిడార్ పిక్చర్ చూపించాను. ఇండియా దగ్గర స్టార్ట్ అయింది, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఇక్కడ కూడా మనకి ఇజ్రాయెల్ ఉంది. సో ఇజ్రాయెల్ కూడా ఈ కారిడార్లో ఒక పార్టే. ఇదిగోండి, ఇదంతా ఇజ్రాయెలే. సో ఇజ్రాయెల్లో హైఫా అనే రీజన్కి మనం యాక్సెసిబుల్గా తీసుకోవాలి. సో హైఫా అనే రీజన్కే మన గూడ్స్ అనేది వెళ్తాయి. అండ్ హైఫా దగ్గర నుంచే ఆ సీ రూట్ని యూజ్ చేసుకొని ఈ యూరోప్ మార్కెట్కి మన గూడ్స్ అనేది యాక్సెసిబుల్గా వెళ్తూ ఉంటాయి. బట్ స్టిల్ ఇజ్రాయెల్ అనేది ఈ కారిడార్లో పార్ట్ అయినా సరే ఇండియా ఇజ్రాయెల్ని ఇన్వైట్ చేయాల. సో ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇజ్రాయెల్ మనకి పూర్తిగా సపోర్ట్ చేస్తుందా లేదా? ఎస్, ఇజ్రాయెల్ మనకి ఫ్రెండే. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇండియాకి ఈ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ కానీ డీలింగ్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎలా సార్ అంటే,
మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ని పర్చేస్ చేస్తూ ఉంటాం. సో ఇండియా అనేది ఇజ్రాయెల్తో ఇంత ట్రేడ్ అనేది చేస్తూ ఉంటుంది. ఆయిల్ ట్రేడ్ చేస్తూ ఉంటుంది, డిఫెన్స్ రిలేటెడ్ పరంగా కూడా మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ ఈ కారిడార్లో ఇజ్రాయెల్ పార్ట్ అయినా సరే ఇండియా ఇజ్రాయెల్ని ఇన్వైట్ చేయాల. సో మీకు ఇది పాసిబుల్ ఎంసీక్యూస్ అనమాట. సో ఎందుకంటే ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ అని చెప్పి ఇండియా ఒకటి ప్రపోజ్ చేసింది. సో చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి. ఓకేనా, దీనికి యూనో సిగ్నేటరీస్గా కూడా ఉన్నారు కొంతమంది. యూఎస్ఏ కూడా యాక్సెప్ట్ చేసింది. ఓకే, మంచి కారిడార్, వెల్ అండ్ గుడ్, బాగా చేయండి అని చెప్పి యూఎస్ కూడా సపోర్ట్ చేసింది, బాగానే ఉంది. బట్ మీకు ఎంసీక్యూలో ఏమైనా ఇవ్వచ్చు అంటే, సో ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో ఇన్వైటెడ్ బై ఇండియా. ఇండియా 9 నాన్ మెంబర్ కంట్రీస్ని ఇన్వైట్ చేసింది, దాంట్లో ఇజ్రాయెల్ కూడా ఉంది అని చెప్పి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే, ఓకే ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్లో ఇజ్రాయెల్ కూడా పార్టే కదా. ఎస్, సో ఇజ్రాయెల్ కూడా పార్టే. సో ఇజ్రాయెల్ కూడా పార్ట్ అయినప్పుడు అది G20లో పార్ట్ కానప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేసే ఉండాలి అని చెప్పి లాజికల్గా అలా ఆలోచించి ఎస్ ఇజ్రాయెల్ కూడా ఇన్వైట్ చేశారని చెప్పి పెట్టవచ్చు. బట్ అది రాంగ్, పెట్టమాకండి. ఓకేనా, రైట్. సో ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్, ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా మారింది. సో ఇజ్రాయెల్ ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సౌదీ అరేబియా వర్సెస్ ఇజ్రాయెల్. ఓకేనా, సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఇంకా రిజాల్వ్ అవ్వకుండా. సో కంటిన్యూస్గా ఈ రెండు కంట్రీస్ మధ్య రిఫ్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అండ్ సౌదీ అరేబియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ G20 మెంబర్ కంట్రీస్లో సౌదీ అరేబియా అనేది కూడా ఒక కంట్రీ. ఇజ్రాయెల్ అనేది G20లో మెంబర్ కంట్రీ కాదు. బట్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కారిడార్. ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్లో ఇజ్రాయెల్ అనేది పార్ట్. బట్ ఇజ్రాయెల్ అనేది G20లో మెంబర్ కంట్రీ కాదు. అండ్ G20కి ఒక గెస్ట్ లాగా కూడా ఇన్వైట్ చేయలేదు. దిస్ ఈజ్ వేర్ ప్రాబ్లమ్ బిగిన్స్. బట్ సౌదీ అరేబియా ఏముంటుందంటే, ఓకే మనం ఒక కారిడార్ని తీసుకురాబోతున్నాం, సో కారిడార్ని తీసుకొస్తున్నాం కాబట్టి ఇజ్రాయెల్ కూడా మనం లింక్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ కూడా ఈ కారిడార్లో ఉండాలి. సో వాళ్ళు కూడా మనకి స్మూత్గా సపోర్ట్ చేయాలంటే, సో మాకు ఇజ్రాయెల్కి మధ్య ఉన్న కొన్ని డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి మేము విల్లింగ్గా ఉన్నాము అని చెప్పి సౌదీ అరేబియా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సౌదీ అరేబియా ఈజ్ విల్లింగ్ టు ఎండ్ దిస్ బాయ్కాట్. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీకి, రెండు కంట్రీస్ మధ్య ఉన్న ఈ బాయ్కాట్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని మేము తీసేయడానికి మేము విల్లింగ్గా ఉన్నాము. ఓకేనా, బట్ సౌదీ అరేబియా ఏముంటుందంటే, మేము కొన్ని డిమాండ్స్ అయితే అడుగుతాము. సో ఆ డిమాండ్స్ని ఇజ్రాయెల్ ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ బాయ్కాట్ని మేము రిమూవ్ చేసేసి సో రెండు కంట్రీస్ ఇప్పుడు హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో మా సపోర్ట్ ఇజ్రాయెల్ కూడా ఉంటుంది. సో కారిడార్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఎడిటోరియల్ యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే G20. సో ఈ G20 ఏదైతే ఉందో 2023 సమ్మిట్ వచ్చేసరికి ఇండియాలో జరిగింది. సో ఇండియా ప్రెసిడెన్సీ రోల్ని ప్లే చేసింది. సో ఈ G20 2023 సమ్మిట్లో కొన్ని బ్యూటిఫుల్ అవుట్కమ్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు G20లో మెంబర్గా జాయిన్ అయింది. సో లైక్ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇప్పుడు G20లో మెంబర్. ఆఫ్రికన్ యూనియన్ మన G20 సమ్మిట్కి అటెండ్ అయ్యి ఈ G20లో జాయిన్ అవడం ద్వారా ఇలా బెనిఫిట్ మనకి బెనిఫిట్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి బయోఫ్యూయల్ ఎలియన్స్. సో బయోఫ్యూయల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లీన్ ఎనర్జీ సోర్స్. బయోఫ్యూయల్ అనేది ఒక క్లీన్ ఎనర్జీ సోర్స్. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, క్లైమేట్ చేంజ్ అనే ప్రాబ్లమ్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. ఇన్ ద బిగినింగ్ యాజ్ ఐ సెడ్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఫేస్డ్ బై గ్లోబ్. సో మనకి గ్లోబల్ వైడ్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కామన్ ప్రాబ్లమ్స్ లైక్ క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, పవర్టీ అవ్వచ్చు, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నింటినీ ట్యాకిల్ చేయాలంటే కొన్ని స్టెప్స్ అయితే మనం తీసుకోవాలి. సో అటువంటి స్టెప్స్లో ఇటువంటి కంట్రీస్ జాయిన్ అయితే ఆ ఛాలెంజెస్కి మనం సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందరు కలిసి ఒక సింగిల్ ప్రాబ్లమ్ని అటాక్ చేయొచ్చు అనమాట. సో క్లైమేట్ చేంజ్ అనే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని మనం బయోఫ్యూయల్ అలయన్స్ ద్వారా కొంచెం రెడ్యూస్ చేయొచ్చు. ఆ క్లైమేట్ చేంజ్, ఆ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ బయోఫ్యూయల్స్ని ఆఫ్రికన్ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు బయోఫ్యూయల్ అలయన్స్ అనేది ఒకటి ఫామ్ చేసాం. సో బయోఫ్యూయల్ ద్వారా మనకి పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఎమిట్ అవుతుంది. రాదర్ దాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం ఇప్పుడు బయోఫ్యూయల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని బయోఫ్యూయల్ అనేది ఒక క్లీన్ ఎనర్జీ రిసోర్స్. సో ఇది కూడా మనకి బ్యూటిఫుల్ అవుట్కమ్. ఇంకోటి ఏంటంటే ఇండియా ఏం చేసిందంటే
చైనా తీసుకొస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ట్యాకిల్ చేయడానికి ఇండైరెక్ట్గా ఒక కారిడార్ని అనౌన్స్ చేసింది. ఆ కారిడార్ పేరే ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్. ఈ కారిడార్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు ట్రాన్స్పోర్ట్ ద గూడ్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూరప్. ఇండియా నుంచి యూరోప్కి, యూరోప్ నుంచి ఇండియాకి అండ్ మధ్యలో కంట్రీస్ కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ కారిడార్లో భాగంగా మనం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని యాక్సెసిబుల్గా తీసుకొని యూరోప్ని రీచ్ అవుతుంటాం. సో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ముఖ్యంగా మనకి ఇజ్రాయెల్ కూడా ఇన్వాల్వ్ అయింది. బట్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ G20 మెంబర్ కాదు. అండ్ ఇజ్రాయెల్ని ఈ G20 సమ్మిట్కి కూడా ఇండియా ఇన్వైట్ చేయలేదు. ఓకే, అండ్ ఈ G20 మెంబర్ కంట్రీస్లో సౌదీ అరేబియా అనేది కూడా ఒక మెంబర్. సో దేర్ ఈస్ కంటిన్యూస్లీ రిఫ్ట్ అండ్ ఇష్యూస్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఈ ఇష్యూస్ అనేది రిజాల్వ్ అయితే ఈ కారిడార్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఎస్, ఈవెన్ దో ఈ కారిడార్ ప్రపోజల్ అనేది చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఇది కానీ రియాలిటీలోకి వస్తే చాలా మంచి మనకి పాజిటివ్స్ అనేది వస్తాయి, లైక్ క్లైమేట్ చేంజ్ లాంటివి కానీ. అండ్ ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసే దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, నథింగ్ బట్ జాబ్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఇటువంటి పాజిటివ్ అవుట్కమ్స్ అయితే మనకి వస్తాయి. వన్స్ మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే పావర్టీ లెవెల్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేస్తే హంగర్ రిలేటెడ్ డెత్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. వన్స్ మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ఎడ్యుకేషన్ యొక్క ఎన్రోల్మెంట్ రేషియో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరిగింది, మంచి శాలరీస్ వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళ యొక్క చిల్డ్రన్ని ఎడ్యుకేషన్కి, స్కూల్స్కి పంపించవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే చైల్డ్ లేబర్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ పాపులేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ క్లాస్, పాపులేషన్ ఇలా ఓవర్ ఎక్స్ప్లోషన్ జరగడానికి గల కారణం ఏంటంటే పవర్టీ. సో భయంకరంగా పవర్టీ లెవెల్స్ పెరిగిపోవడం ద్వారా పాపులేషన్ కూడా పెరిగింది. అది అలా సార్? ఎస్. సో దెర్ ఆర్ ఒక ఫ్యామిలీ ఉంది. సో కపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే, నేను సంపాదించేది సరిపోవట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎక్కువగా హెల్పింగ్ హ్యాండ్స్ కావాలి, హ్యాండ్స్ అనేది ఎక్కువ కావాలి. సో అందుకని చెప్పి ఎక్కువ మందిని పిల్లల్ని కంటారు. సో పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించకుండా చైల్డ్ ఏజ్ నుంచే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్లోకి తీసుకెళ్తారన్నమాట. అంటే మదర్తో పాటు డొమెస్టిక్ వర్క్స్కి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఫాదర్తో పాటు ఏదైనా స్మాల్ ఇండస్ట్రీస్లోకి తీసుకెళ్ళొచ్చు, లేకపోతే బయట హోటల్స్లో పెట్టడం. ఇలా చైల్డ్ లేబర్ కూడా ఇది కారణమవుతుందన్నమాట. సో పావర్టీ నుంచి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పెరిగింది అండ్ పావర్టీ నుంచి చైల్డ్ లేబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో పావర్టీని రెడ్యూస్ చేయాలంటే ఏంటి? మనం ఏం చేయాలంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియా నుంచి యూరోప్కి మార్కెట్ యాక్సెస్ అంటే సో చాలా ఎక్కువగా లెంత్ రైల్వే ట్రాక్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, అవునా? సో రైల్వే రూట్ని కొత్తది మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అండ్ ఈ షిప్ రూట్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో కంటిన్యూస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంటుంది బిట్వీన్ దీస్ కంట్రీస్. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ని బిల్డ్ చేయాలి. సో ఈ బిల్డింగ్ ప్రాసెస్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో నుంచి ఇంత బ్యూటిఫుల్ అవుట్కమ్స్ అనేది వస్తాయి, ఓకేనా? బట్ స్టిల్ ఏంటంటే ప్రతి పాజిటివ్ ప్రాజెక్ట్లో కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో అటువంటి ఛాలెంజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇజ్రాయెల్ అనేది ఈ యొక్క నెట్వర్క్లో ఒక పార్ట్ అనమాట. సో ఈ G20 మెంబర్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ కంట్రీ ఏదైతే ఉందో దాంట్లో కంటిన్యూస్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. సో ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్న కంట్రీస్తో ట్రేడ్ రూట్ లేకపోతే ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఫ్యూచర్లో ఫామ్ అయ్యే గవర్నమెంట్ దీనికి రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఫామ్ అయిన గవర్నమెంట్ ఇండియా నుంచి వచ్చే గూడ్స్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం, లేకపోతే ఎక్కువగా ట్యాక్సెస్ వేయడం, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ అనేది ప్రోగా ఉంటే వెళ్ళనుకుంటే బాగానే ఉంటుంది, లేదు గవర్నమెంట్ అనేది ఎగనెస్ట్గా ఉంటే దీని ద్వారా కొన్ని నెగిటివ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈవెన్ దో కారిడార్ని మనం ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసి ఓకేనా, ఇంత పాజిటివ్ ఆస్పెక్ట్తో మనం తీసుకొచ్చినా సరే సో కొన్ని ఛాలెంజెస్ ద్వారా అది వెనకడికి వేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇజ్రాయెల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయబోతుందని చెప్పి ఈరోజు ఈ ఎడిటోరియల్ అయితే అపియర్ అయిందనమాట, ఓకేనా? సో చూసారా ఎంత కాంప్రహెన్సివ్గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అసలు ఎందుకు ఈ ఎడిటోరియల్ వచ్చింది, ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది, సో జియో పాలిటిక్స్ ఎంత ఇంపార్టెంట్, ట్రేడ్ రూట్ ఉంటే ఎంత ఇంపార్టెన్స్, చైనా లాంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడానికి ఎటువంటి ట్రేడ్ రూట్స్ తీసుకురావాలి, గ్లోబల్ వైడ్గా జియో పాలిటిక్స్ అనేది రెడ్యూస్ చేయాలంటే ఎటువంటివి తీసుకురావాలి, గ్లోబల్ వైడ్గా పీస్ని, శాంతిని ఏర్పాటు చేయాలంటే ఎటువంటివి తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేది మల్టిపుల్గా క్రియేట్ చేయాలి. అదే ఇటువంటి డైమెన్షన్స్లో ఆలోచిస్తేనే మీ యొక్క పాయింట్స్ అనేది ఒక మెయిన్స్ క్వశ్చన్ రాసినప్పుడు
మల్టీ డైమెన్షన్లో అయితే మీకు పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇలాగే ఫ్యూచర్లో నేను మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, రైట్. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.